మీరు నదీ స్నానము, దీపారాధనము, దైవ దర్శనము, పూజ, పురాణ శ్రవణము మున్నగు వానిలో పాల్గొన్నను మనసులో పోలిని దూషించుచు పాలు, పెరుగు, నెయ్యి మొదలగు ఇంటి విషయములను తలచిరి. పోలిపై అసూయపడిరి. కావున మీరు దుష్టులు. మీరు వైకుంఠమునకు రాదగిన వారు కారు. కుంభీపాకము మొదలగు నరకములే మీకు తగినవి. అటుకు పొండని సుశీలుడు పలుకుచూ చేతిలో ఉన్న కత్తితో మాలి చేతులను నరికెను. అప్పుడు మాలి ఆమె కోడళ్ళు ముగ్గురును కిందపడిరి. సుశీలుడు మిక్కిలి ప్రేమాదరణలతోనూ మహావైభవముగా పోలిని వైకుంఠమునకు తీసుకుని పోయెను. ఈ విధముగా పోలి శ్రీ మహావిష్ణువు దయకు పాత్రురాలైనది. పోలి వృత్తాంతము వలన ఈ క్రింద విషయములు గమనింపదగి ఉన్నవి. భగవంతుని యందు నిర్మలమైన భక్తి ఉండవలెను. ఆ భక్తిలో తన్మయత్వము ఉండవలెను. పూజలోని ఆడంబరములు గాని, పూజ చేయు వారి ఆడంబరము గాని భగవంతుని మొగమాట పెట్టవు. ఇతరులను చూసి అసూయపడుట, వారిని బాధించుట భక్తులైన వారికి ఉండరాదు. అట్టివారు మాలి మొదలగువారు. పరిశుద్ధమైన భక్తి మాత్రమే నిరాడంబరమైన భగవంతునకు ప్రీతి కలిగించును. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. కావున మనలో ప్రతి ఒక్కరును అసూయ, ద్వేషములను విడిచి నిర్మలమైన భక్తితో ఉన్నంతలో యథాశక్తిగా భగవంతుని చేరుటకు పోలివలే యత్నింపవలెను. మాలి మున్నగు వారు సంసారంలోని మాయకు గుర్తులు కాగా, పోలి నిర్మల నిశ్చల భక్తికి ప్రతీక. అట్టి భక్తికి కులము, సంపన్నత మున్నగున్నవి లేవు. మనమును అట్లగుటకు ప్రయత్నించుట మంచిది. సర్వే జనా సుఖినో భవంతు.